ఎన్నికల నిర్వహణ తర్వాత ఇండెక్స్ కార్డులు మరియు వివిధ గణాంక నివేదికలను రూపొందించడానికి ప్రధాన ఎన్నికల కమిషన్ శ్రీ జ్ఞానేష్ కుమార్ మరియు ఎన్నికల కమిషన్లు డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు మరియు డాక్టర్ వివేక్ జోషిల అధ్యక్షతన ఎన్నికల కమిషన్ సాంకేతికత ఆధారిత వ్యవస్థను క్రమబద్దీకరించింది. ఈ అప్గ్రేడ్ చేసిన విధానం సాంప్రదాయ మాన్యువల్ పద్ధతులను భర్తీ చేస్తుంది. ఇవి తరచుగా సమయం తీసుకునేవి మరియు ఆలస్యమయ్యేవి. ఆటోమేషన్ మరియు డేటా ఇంటిగ్రేషన్ ఉపయోగించడం ద్వారా కొత్త వ్యవస్థ వేగవంతమైన రిపోర్టింగ్ ను నిర్ధారిస్తుంది. ఇండెక్స్ కార్డ్ అనేది చట్టబద్దం కాని ఎన్నికల అనంతర గణాంక నివేదన ఫార్మాట్. ఇది పరిశోధకులు, విద్యావేత్తలు, విధాన నిర్ణేతలు, జర్నలిస్టులు మరియు సాధారణ ప్రజలతో సహా అన్ని వాటాదారులకు నియోజకవర్గ స్థాయిలో ఎన్నికల సంబంధిత డేటా యొక్క ప్రాప్యతను ప్రోత్సహించడానికి భారత ఎన్నికల కమిషన్ ఈసీఐ ద్వారా స్వీయమోటో చొరవగా అభివృద్ధి చేయబడింది. అభ్యర్థులు, ఓటర్లు, పోల్ చేయబడిన ఓట్లు, లెక్కింపబడిన ఓట్లు, పార్టీ వారీగా మరియు అభ్యర్థుల వారీగా ఓటు వాటా, లింగ ఆధారిత ఓటింగ్ నమూనాలు, ప్రాంతీయ వైవిధ్యాలు మరియు రాజకీయ పార్టీల పనితీరు వంటి బహుళ కోణాలలో డేటాను వ్యాప్తి చేయడానికి రూపొందించబడింది. ఇండెక్స్ కార్డ్ లోక్సభ ఎన్నికలకు సుమారు 35 గణాంక నివేదికలను మరియు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 14 గణాంక నివేదికలను రూపొందించడానికి పునాదిని ఏర్పరుస్తుంది. ఈ నివేదికలు రాష్ట్ర, పీసీ, ఏసీ వారీగా ఓటర్ల వివరాలు, పోలింగ్ స్టేషన్ల సంఖ్య, రాష్ట్ర మరియు నియోజకవర్గాల వారీగా ఓటర్ల సంఖ్య, గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలు వంటి వివరములు అన్నీ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ధన్యవాదములు.